తామిస్తున్న హామీలను చూసి నవ్విన వారి నోళ్లు మూయించే కాలం దగ్గర పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలతో పేదల బతుకుల్లో వెలుగులు నింపనున్నామని మహబూబ్ నగర్ జిల్లా మీకోసం యాత్రలో బాబు చెప్పారు. ఐటీని విజన్ 2020ని హేళన చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అవే విధానాలను అవలంబిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో సాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర వర్షంలోనే కొనసాగింది. వైఎస్ సర్కార్ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అభివృద్ధి ఫలాలను పేదలకు అందకుండా చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. వాటాల కోసం పోటీ పడుతున్న నేతలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత గాలి కుదిలేశారని విమర్శించారు. ఇప్పుడు సెజిలంటూ రైతుల భూములను లాగేసుకుంటున్నారని బాబు దుయ్యబట్టారు. సరైన సమయానికి ఎరువులు విత్తనాలు పంపిణీ చేయడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు పేదలకిచ్చిన అసైన్ భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్న సర్కార్ ఇళ్ల స్థలాలు అడిగిన వారిని కాల్చి చంపిస్తోందని విరుచుకుపడ్డారు. ముదిగొండ బాధితులకు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదని అన్నారు. 7 మంది చనిపోయారు, 20 మంది గాయపడ్డారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, ఇళ్లు కట్టిస్తామన్నారు, భూమి ఇస్తామన్నారు. కానీ చాలా వరకు హామీలు నిలబెట్టుకోలేకపోయారు. ఎక్కడ చూసినా కోస్టల్ కారిడార్ అని, లేదంటే పెట్రో కారిడార్ అని, లేదంటే కెమికల్ కారిడార్ అని 30,000 40,000 ఎకరాల మొత్తం లాగేస్తున్నారు. 30 ఎకరాలు ఇచ్చి 25,000 మందికి ఉద్యోగాలు ఇమ్మని ఇన్ఫోసిస్కి ఇచ్చాం. దాంట్లో ఇప్పుడు 15,000 ఏదో క్లియర్ చేశారు. ఇంకా 10,000 వాళ్ళు చేయాలి. అదే కంపెనీకి ఈరోజు 500 ఎకరాలు ఏ కండిషన్ లేకుండా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పెరిగిన రాష్ట్ర సంపదను పేదలకు అందించేందుకే ఉచిత హామీలు ఇస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజల ఆర్థిక వ్యత్యాసాలను భారీగా తగ్గిస్తామని ప్రకటించారు. ఈ రోజు నేను ఆలోచించేదంటే ఈ యొక్క అభివృద్ధి ఫలితాలు కామన్ మ్యాన్కి తీసుకెళ్ళాలి. నేను అందుకే 94 రోజులు ఆన్లైన్ చేశాను. చాలా స్పష్టంగా అందుకే నేను ఇచ్చిన టెంపరీగా ఇచ్చాను. అది కూడా ఏంటి, బియ్యం ఉచితంగా ఇవ్వడం కానీ, కరెంటు కానీ, పెన్షన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, అదే మరి వికలాంగుల పెన్షన్ కానీ, ఇళ్లు కట్టడం కానీ, కొన్ని మాత్రం ఆలోచన విధానం టోటల్గా మారాలి. ఇండియాలో ఏ 2% 5% రిచెస్ట్ పీపుల్ వచ్చి వాళ్ళందరూ పేదవాళ్ళు ఉండడానికి వీలు లేదు. జోరుగా కురుస్తున్న వర్షంలోనే సాగిన చంద్రబాబు యాత్రకు విశేష స్పందన లభించింది. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో ప్రజలు భారీగా తరలివచ్చారు. కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు జడ్చర్లలోని బహిరంగ సభలో పాల్గొని పట్టణ శివార్లోని ఓ ఫంక్షన్ హాల్లో బస చేశారు.